మిస్టర్ డిఎస్పీ, ఎస్ మ్యామ్. మనమెవరమో తనకి వివరంగా చెప్పు. అలాగే మేడం. ఏయ్ కాంతమ్మ, తినిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే అయ్యయ్యా, అది తినడం పెంచడం కాదండి, కనిపించే అంటారు. అదే 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 కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, చట్టానికి ప్రతిరూపాలైతే కనబడని 4వ సింహమేరా ఈ పోలీస్. పోలీస్ పోలీస్ అబ్బో, చూసాంలే సంబడం. ఈ డైలాగ్ ఎప్పుడో మా చిన్నప్పుడే విన్నాం. అసలు మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ డైలాగ్ చెప్పడానికి. ఏంటి, ఈ డైలాగ్ చెప్పడానికి ఇక్కడ దాకా వచ్చారా? మరి లేకపోతే అవతల మా సిఏ గారికి కోపం వస్తుంది. సిఐ గారా? అదెవరు? బెబ్బే బెబ్బేనా? ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. కొంపదీసి చిట్టి రవిచంద్ర కోకిలమ్మలు గెటప్లు మార్చుకుని రాలేదు కదా? మీ పేరేంటి? బా 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 బా. అక్క, అనుమానమే లేదే, ఈ గొంతు కోకిలమ్మదే. అంటే నువ్వు మోగదానివా? మీకు మతిగాని పోయిందా ఏమిటి? ఆవిడ మూగదని ఎవరు చెప్పారో? అయితే మరి మోగది కాకపోతే బెబ్బెబ్బే అని ఎందుకంటుంది? ఏం చెప్పమంటారు కాంతమ్మ గారు? ఆవిడ గారికి తెలుగులో అన్ని గుణింతాలు వచ్చు గాని బాగుణింతం రాదండి. అందుకే బాబ్బా, బిబ్బి, బెబ్బే అని ప్రాక్టీసింగ్ చేస్తా ఉంటుంది అంతే. ఏటే, బాగుడెంతో ప్రాక్టీస్ చేస్తా ఉంటదా? ఎందుకో? ఏడ్ చెప్పమంటారో? ఈవిడకి బాగునితం రాలేదని వాళ్ళ బావ అలిగేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎగేసుకుని పోయాడంట. వాళ్ళ బావ తిరిగి రావాలని ఆ బాగునితం నేర్చుకుంటుంది అంతే. ఏ చాలే. అసలు ఇంతకీ మీరిక్కడికి ఎందుకొచ్చారు? మీకు బాగునితో నేర్పిద్దామని. మనకి టైం అవుతుంది ఎస్పీ గారు, పదండి. అవును కదా డిఎస్పీ గారు. సిఏ గారు, మనము లోపలికి వెళ్దామా? ఒరే తమ్ముడు, అక్క, ఆ బండదేంట్రా బౌ బౌ అంది? నాకదే డౌటింగ్గా ఉందక్క. అసలు ఈ హాస్పిటల్కి ఎస్పీలు డిఎస్పీలు ఎందుకు వస్తారక్క? ఏమో,
చూద్దాం. ఆ, ఏదైనా తేడా కొడితే అప్పుడు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేద్దాం. ఆ. మేడం, నేను కొన్ని టెస్టులు రాశాను. ఓ, ఆ టెస్టుల్లో మీరు పాస్ అయ్యారా డాక్టర్, లేదంటే ఫెయిల్ అయ్యారా? అబ్బా సిస్టర్, నీలాంబరి గారిని తీసుకెళ్లి స్కానింగ్ చేయించండి. ఓకే డాక్టర్, రండి మేడం. స్కానింగ్ లో నా కడుపులో బిడ్డ కనబడుతుందా డాక్టర్? అవును, కనపడుతుంది. ఎందుకు అడిగారు? కనబడితే వాడితో ఒక సెల్ఫీ దిగుదామని. ఆ కడుపులో ఉన్న బిడ్డతో సెల్ఫీ దిగుతావా? అవును డాక్టర్, మీరు కూడా రండి, కావాలంటే ముగ్గురం కలిసి దిగుదాం. నీకు దండం పెడతాను, తొందరగా తీసుకెళ్ళవే. ఓకే డాక్టర్, మీరు రండి మేడం. అలాగే. కర్మ కర్మ. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? కడుపులో ఉన్న నా కొడుకుతో సెల్ఫీ తీసుకుందామని వెళ్తున్నాను. కడుపులో ఉన్న బిడ్డతో సెల్ఫీనా? ఎలా తీసుకుంటారా? అందరిలానే ఫోటో తీసుకుంటాను. పద సిస్టర్. ఏ, ఏ, ఏ. బా బా. బా, ముందు డాక్టర్తో మాట్లాడు. పద. ఎవరు మేడం మీరు? ఎస్పీ శైలజ. ఓ, ఎస్పీ శైలజ గారా? అంటే బాలసుబ్రహ్మణ్యం గారి చెల్లెలా? Shut up. ఇక్కడ డిఎస్పీ దేవిశ్రీ ప్రసాద్. ఓ, మ్యూజిక్ డైరెక్టరా? Huh? ఆయన కొంచెం లా ఉంటారు సార్. మీరేంటి బక్కగా ఉన్నారు? బా 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 బా. ఈవిడెవరు కప్పలా అరుస్తున్నారు? కొట్టానంటే పళ్ళు రాల్పోగలం. ఎస్పీ శైలజ అంటే సింగరు, డిఎస్పీ దేవిశ్రీ ప్రసాద్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ కాదు. మరి శైలజ ఐపీఎస్. నమస్తే మేడం. ఏంటి మేడం ఇలా వచ్చారేంటి? అమాయకురాలైన ఒక అమ్మాయిని మోసం చేసి వాళ్ళ అమ్మగారిచ్చే డబ్బులకి కక్కుర్తి పడి ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డని అంత చేద్దామనుకున్నావా? ఓ నాయనో, కాంతమ్మ గారిచ్చే డబ్బులు కక్కుర్తిపడి నీలాంబరి గారికి అభాషణ చేస్తున్న విషయం ఎస్పీ గారి దాకా వెళ్ళిందా? అయ్యయ్యో. Hey, hey, hey. నేను ముందే చెప్పినాను జీవిత, ఈ డాక్టర్ చాలా పెద్ద ఫ్రాడ్ అని. డిఎస్పీ గారు, ఆ? మీరు ఎవరి వాయిస్ మిమిక్రీ చేస్తున్నారో కాస్త ముందుగా చెప్పండి. కనుక్కోవడం మాకు కొంచెం కష్టంగా ఉంది. ఆ, బా 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 బా. ఏంటి గొడవ? హాస్పిటల్ అనుకున్నారా, మార్కెట్ అనుకున్నారా? బా. ఎంత ధైర్యం లేకపోతే ఆ కాంతం ఇచ్చే డబ్బుకి కక్కుర్తి పడి ఆ నీలాంబరి భర్త పర్మిషన్ లేకుండా ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డని అంత సేలం చూస్తావా? అందుకే ఒక ఎస్పీ, ఒక డిఎస్పీ, ఒక సిఐ నీ ఆట కట్టించడానికి నీ హాస్పిటల్కి వచ్చారే. ఏంటి మేడం, చిన్న అబార్షన్ కేసుకి ఒక ఎస్పీ, ఒక డిఎస్పీ, ఒక సిఐ హాస్పిటల్కి వచ్చేస్తారా? ఎస్, మా ఐజీ గారు, డిఐజీ గారు కూడా రావాలనుకున్నారా? కాకపోతే జీబులు ఖాళీగా లేవని ఆగిపోయారంతే. ఏంటి, ఐజీ గారు, డిఐజీ గారు కూడా రావాలనుకున్నారా? భలే దానివే. హోమ్ మినిస్టర్, సీఎం గారు కూడా రావాలనుకున్నారు. కాకపోతే వాళ్ళు మీటింగ్ లో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారు. హోమ్ మినిస్టర్ గారు, సీఎం గారా? ఇంత చిన్న కేసుకి వాళ్ళు వస్తారా? అప్పుడే ఏటైంది. మనం ఒక్క మాట చెప్తే ప్రధానమంత్రి, రాష్ట్రపతి కూడా వస్తారో. అర్థమైందా? ఏంటి, ఈ చిన్న ఆపరేషన్ కే? నార్మల్ సత్త మోహందానా. డబ్బుకి కకృతి పడి ఒక ఆడపిల్లకి అన్యాయం చేస్తే యావత్ భారతదేశమే కదలొస్తుంది. ఏడు చేయగలరు. బా బబ్బా. చూడండి, దీన్ని అరెస్ట్ చేసి కాళ్ళు చేతులు తీసేసి సిరాకొత్తే ఆ కాళ్ళు కూడా పీకాడు. అప్పటికి మీ కోపం సలారకపోతే ముక్కు సెవులు కోసి ఆన్లైన్ లో అమ్మాడు. అమ్మో అమ్మో, వద్దండి వద్దండి. ఎస్పీ గారు, మీరు నన్ను క్షమించండి. ఏదో డబ్బు కక్కుర్తుపడి కాంతమ్మ గారి దగ్గర కమిట్ అయ్యానండి. ఈ ఒక్క తప్పుకే క్షమించండి.
ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయనండి. మీరే నన్ను క్షమించండి, క్షమించండి. సరే ఓకే, మేం చెప్పినట్టు చేస్తే నేను అరెస్టింగ్ చేయకుండా వదిలేస్తాము. లేదనుకో అటుకెళ్ళిపోయి అండమాన్ నికోబార్ దీవుల్లో పడతాం. అర్థమైందా? ఏడ్ చేయాలో నువ్వే చెప్పు. నేను చెప్పడం కాదండి, నేనేం చేయాలో మీరే చెప్పండి. మీరు చెప్పినట్టు చేస్తాను. బా 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 బా. ఆవిడేమంటున్నారో నాకు ఒక్క ముక్క అర్థం కాలేదండి. బా బా. మాకు మాత్రం అర్థమైందైతే. అయినా కాని ఆవిడేమనిందో సరే ఇనుకో. నీలాంబరి అంటే కాంతమ్మ గారి కూతురికి అబార్షనింగ్ చేయకుండా చేసినట్టు నమ్మించేసి నీలాంబరిని ఒగ్గేయాలి. కాంతమ్మ మాత్రం నీలాంబరి కడుపులో ఉన్న బిడ్డ చనిపోయింది అనుకో, కాని ఆ బిడ్డ బతికే ఉండాలి. అర్థమైంది కదా? ఏడ్చపనా? అర్థమైంది, పూర్తిగా అర్థమైంది ఎస్పీ మేడం గారు. నీలాంబరి గారి కడుపులో పెరుగుతున్న బిడ్డని మేము టచ్ చేయకూడదు, అంతేగా? కరెక్ట్ గా చెప్పారు. పొరపాటు నా బిడ్డకి ఏమైనా జరిగిందో మర్డర్ కేసులో మీరు జైలుకి వెళ్తారు. అర్థమైందా? అంత కర్మ నాకు పట్టలేదండి. మీరు చెప్పినట్టే చేస్తానండి. బా 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 బా. ఏ ఆగండి ఆగండి, మీరు లోపలికి ఎందుకు వెళ్ళారు? బయటికి రావడానికే. డాక్టర్తో ఏం మాట్లాడారు? మా సిఐ గారికి బాగునింతం ఎప్పుడొస్తుందా అని అడిగాం. బా 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 బా. ఓరి నాయనో, ఇది బహుమని మీద పడి కరిచేలా ఉంది. అవునే అక్క. మీరెళ్ళండి సార్. పదండి అత్తయ్య గారు. అత్తయ్య గారా? ఎస్, ఎస్పీ గారికి అమ్మాయినప్పుడు నాకు అత్తయ్య గారే కదా. ఏటి ఎస్పీ గారికి సిఐ గారు అమ్మా? అవును కదేటే, ఈయన గారు నాకు మొగుడైనప్పుడు ఆవిడ నాకు తల్లిగారే అవుతారు కదేటే. పద బావా. ఎస్ మేడం, పదండి. అక్క ఏటి? ఒరే తమ్ముడు, అక్క అసలు వీళ్ళు నిజంగా పోలీసులే అంటావా? అదేనక్క, నాకు కూడా వాళ్ళ గొంతులేంటంటే ఎక్కడో ఎన్నట్టుందక్క. అమ్మయ్యా, మొత్తానికి ఆ డాక్టర్ని బెదిరించేసి వదినకి అబార్షన్ జరగకుండా ఆపించేశాం. ఇక నా మేనల్లుడికి ఎట్లాంటి అపాయం జరగదు. అవును చిట్టమ్మా, పుట్టబోయే బిడ్డంటే మా అక్కకి ప్రాణం. ఎక్కడ అపాయం జరుగుతుందోనని తెగ భయపడ్డాను. ఇప్పుడు ఎలాంటి టెన్షన్ లేదు. ఏ కంచు, అవతల ఓ పేషెంట్కి కాన్పు చేయాలి, నువ్వక్కడికి వెళ్ళు. మేడం, ఈ అమ్మాయికి అబార్షన్ చేయాలి. ఏ అలాంటివన్నీ ఎన్ని చేసుంటాను, నాకేమైనా కొత్త? నువ్వు ముందెళ్ళు, ఆ కాన్పు సంగతి చూడు. లేట్ అయితే అమ్మాయికే ప్రాబ్లం. అది కాదు మేడం, ఇందులో చిన్న ప్రాబ్లం ఉంది. అంటే సీనియర్ డాక్టర్ చెప్తున్నా వినవా? ఇలాగే ఆర్గ్యూ చేస్తే నిన్ను జాబ్లో నుంచే తీసేస్తాను, ఏమనుకున్నావు? అలాంటిదేమీ లేదు మేడం. మరి తొందరగా వెళ్ళు. అలాగే మేడం. సిస్టర్, నువ్వు తీసుకురా. బావా, ఆ డాక్టర్ ఏంటి ఇంకో వైపు వెళ్తుంది? ఈ కొత్త డాక్టర్ కూడా వదిలి లోపలికి తీసుకెళ్తుంది. అసలు ఆవిడకి విషయం తెలియదు కదా. అవును చిట్టమ్మా, ఈ డాక్టరు ఆ డాక్టర్కి ఏదో చెప్పుంటుంది. ముందు ఓసారి ఫోన్ చేయి బావా.
హలో 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 నేను డిఎస్పీని మాట్లాడుతున్నాను. సారీ సార్, మీరు చెప్పినట్టే నాటకం ఆడదాం అనుకున్నాను, కానీ ఇంతలోపే మా సీనియర్ డాక్టర్ వచ్చి మీ పేషెంట్ ని లోపలికి తీసుకెళ్లారు. ఆవిడకి అబార్షన్ చేయకూడదనే లోపే లోపల ఆవిడ ఏం చేస్తుందో ఏంటోనని నాకు టెన్షన్ గా ఉంది. అయ్యో అయ్యో అది కాదండి, నేను చెప్పేది వినండి ఒకసారి. సారీ సార్, ఇంతకు మించి నేనేం చేయలేను. ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆవిడతోనే మాట్లాడండి. హలో అది కాదండి, నేను చెప్పేది ఒకసారి. హలో 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 షిట్. ఏడు బావా, ఏడైంది? ఏముంచిట్టమ్మా, మనం ఎంతో కష్టపడి నాటకం ఆడి ఆ డాక్టర్కి వార్నింగ్ ఇస్తే వేరే డాక్టర్ వచ్చి అక్కని లోపలికి తీసుకెళ్ళింది. ఇప్పుడు ఏం చెయ్యాలో, జరిగే ఆపరేషన్ని ఎలా ఆపాలో నాకు అర్థం కావట్లేదు చిట్టి. అచ్చి బాబాయ్, ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి బావా, లేదంటే మనం పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది. పోతున్న కడుపులో పెరుగుతున్న బిడ్డ భూమి మీదకి రాకముందే అడిగి నూరేళ్ళు నిండిపోతాయి. బాబా, ఏదో ఒకటి ఆలోచించు. డాక్టర్, గ్లౌజులు వేసుకుంటున్నారేంటి? నేను మరి అంత అంటారాను దాన్నా? గ్లౌజులు వేసుకుంటుంటే నీకలా అర్థమైందా? ఏమ్మా, ఇప్పుడు నీకేం ఆపరేషన్ చేస్తున్నావో తెలుసా? తెలుసు డాక్టర్. నాకు వాంతులు రాకుండా ట్రీట్మెంట్ ఇస్తున్నారు, అంతే కదా? ఏంటి, వాంతులు రాకుండానా? బహుశా పేషెంట్ కలా చెప్పుంటారేమో. బావా, నాకు ఒక ఐడియా వచ్చింది బావా. ఏంటి చిట్టి మాది, తొందరగా చెప్పు. అదనమాట. సూపర్ చిట్టమ్మా, పదండి, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ముందు వెళ్దాం, పదండి. అలాగే అమ్మా, పదలే. బా ఏరా అవతారం, మనం అప్పచెప్పిన పని ఆ డాక్టర్ పూర్తి చేస్తుందంటావా? అయిపోయింటుందక్క. ఇంకాసేపట్లో నీలాంబర్ మన ముందు ఏడ్చుకుంటూ బయటకొత్త చూడు. ఇదిగో కాంతమ్మ గారు, ఇటువైపు ఒక పిచ్చి పేషెంట్ వచ్చింది, మీరు గాని చూసారా? హా? పిచ్చి పేషెంటా? అవునండి, పిచ్చికి 10 రోజుల నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఇంతకు ముందే ఎవరో డాక్టర్ని కొట్టేసి ఆవిడ బట్టలేసుకొని డాక్టర్ లాగా ఒక అమ్మాయిని తీసుకొని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిందంట. అక్క, ఇంతకు ముందు నీలాంబర్ని గదిలోకి తీసుకెళ్ళింది కొంపదీసా పిచ్చిది కాదు కదా? ఎస్పీ గారు, చెప్పండి డిఎస్పీ గారు. ఆ పిచ్చమ్మాయి ఎవరో నీలాంబరి అన్న పేషెంట్ ని తీసుకొని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిందంటే ఇప్పుడే. ఏడేటేటి, పిచ్చి పేషెంట్ నీలాంబరని పేషెంట్ ని లోపల కట్టుకెళ్ళిందా? ఓరి నాయనో, ఆ పిచ్చిది నా కూతుర్ని ఏం చేస్తుందో ఏంటో. ఇంకేట్ సత్తది, ఆపరేషన్ కత్తి తీసుకొని కసకసకసాని పొడసెత్తది, తీసేత్తది. వామ్మో, అలా జరగడానికి వీల్లేదు. ఒరే తమ్ముడు, అక్క పదరా తొందరగా. పదక్క. అమ్మయ్యా బావా, ఇక మనం అనుకున్నట్టు ఏ సమస్య లేనట్టే. అవును చిట్టి. డాక్టర్, నా జుట్టు కాస్త పొడవు పెరిగింది, ఒక అంగుళం కట్ చేస్తారా? వాట్? జుట్టు కట్ చేయాలా? ఇదేమన్నా బార్బర్ షాప్ అనుకున్నావా, బ్యూటీ పార్లర్ అనుకున్నావా? నాకసలే బీపీ పెంచుకో. సిస్టర్, తనకి మత్తు ఇంజెక్షన్ చేయి. హా? నాకు మత్తు ఇంజెక్షన్ ఎందుకండి? అబోర్షన్ చేయాలంటే మత్తు ఇంజెక్షన్ ఇవ్వాలి కదా. హా?
వసే మెంటల్ మొహందానా, నాకు అబోర్షన్ ఏంటే? నీకు గని పిచ్చి పట్టిందా? నేనొచ్చింది వాంతులవుతున్నాయని ట్రీట్మెంట్ కోసం. ముందు అది చేయండి చాలు. షటప్. ఇది ఆపరేషన్ థియేటర్ అనుకున్నావా, సినిమా థియేటర్ అనుకున్నావా? చూడు డాక్టర్, నాలో ఒక వైపే చూడాలనుకో, ఇంకో వైపు చూడాలనుకోకు. నా కడుపులో ఉన్న బిడ్డకి అపకారం తలపెట్టాలని చూసావో, నీ కడుపులో ఒక గుద్దు గుద్దుతా, చచ్చి ఊరుకుంటావు. సిస్టర్, ఇది మెంటల్ దానిలో ఉంది, గట్టిగా పట్టుకో. వదులు వదులు.